యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూరు మండలం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాము. బీఆర్ఎస్ పార్టీ తాజా మాజీ సర్పంచ్ మద్ది సత్తయ్య యాదవ్ మనతో పాటు ఉన్నారు. యునానిమస్ కూడా ఎన్నిక కావడం జరిగింది అంటున్నారు. మరి గతంలో మాజీ సర్పంచ్ కూడా మంచిగా ఉంది సార్. మీరు గతంలో యునానిమస్ సర్పంచ్గా ఎన్నికయ్యారు. మరి అది ఎలా సాధ్యమైంది? మీరు గ్రామానికి ఎలాంటి అభివృద్ధి అందించారు? మేము సిసి రోడ్లు పోసినాము, రైతు వేద కట్టినాము, తానాల గదులు కట్టినాము, ఒక ట్రాక్టర్ తెచ్చినాము. బిల్లులు రాలే ఇంకా మాకు కొన్నిసార్లు రాకుండా మాకు బ్రిడ్జి పెట్టిండు మా కేసీఆర్ సార్. ఏ బ్రిడ్జి చేసి కట్టారు? మానాకుంట బ్రిడ్జి. మానాకుంట బ్రిడ్జి కట్టిండు. ఇంకా ఏమేమి అభివృద్ధి పనులు జరిగాయి? మీరు సర్పంచ్ తీరే నేతలు తీరే సబ్బు సిసి రోడ్లు బొసి రోడ్లు అన్నీ, ఒకటి పెద్ద బుగ్గలు, కరెంటు పోళ్ళు మాకు ఊళ్ళ గ్రామానికి మంచి పనులు చేసిండు సార్. ఆయన మొదటి నుంచి ఆయన దిగిన కాంచి ఇప్పుడు 10 ఎమ్మెల్యే 2 సార్లు ఎమ్మెల్యే అయిండు, 2 సార్లు ఆయన వెంటనే ఉన్నాం, మనం తిరిగి గెలిపించినాం. మరి మీది మండలం అడ్డగూరు మండలం కొత్తగా ఏర్పడ్డది. ఎలాంటి అభివృద్ధి మా తెలంగాణ ప్రభుత్వంలో పడ్డది? ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది మండలం? మంచిది జరుగుతుంది. బ్యాంక్ ఇక్కడనే వేసిండు, రైతు బంధు ఇక్కడనే వేసిండు. మాకు అప్పుడు వైన్ షాపులు లేకుంటే వైన్ షాపులు ఇక్కడనే వేసిండు 2. బ్యాంకులు పైన దూరం పోకుని అడ్డం పడకుండా జనాలకు ఇక్కడనే మాకు మంచి చేసింది సార్. ఇప్పుడు ఈ గ్రామంలో మీరు యునానిమస్ సర్పంచ్గా ఎన్నిక కావడం జరిగింది. మరి ఈ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి సంక్షేమంతో పాటు ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దారా మీరు? తీర్చిదిద్దినాం. ఆ బిల్లులు రాలేదు. ఎంత మీకు అంటే మీకు మీ తాజా మాజీలు కాబట్టి మీకు గతంలో చేసిన పనులకు బిల్లులు రాలేదా? రాలే. వెనకట ఓడి చేయాలి మనం చేసిన పనులు ఊళ్ళే 90 మందికి పింఛన్లు పెట్టిన కేసీఆర్తో. మన ఊళ్ళో ఎవరు ఇంత మంచిగా పనులు చేసిన వాళ్ళు ఎవరు చేయలేదు. తెలంగాణ కేసీఆర్ వచ్చినాకనే మనకు కరెంటు తెచ్చిండు, మనకు నిధులు తెచ్చిండు. ఆంధ్రకు అక్కడ పోయే కరెంటు మనకు మలిపిన 24 గంటల కరెంటు, బుగ్గలు 100 బుగ్గలు ఇచ్చిండు ఊరికి. మాకు మంచి అభివృద్ధి చేసింది సార్. మరి మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ గారు ఎలాంటి అభివృద్ధి అందించింది తుంగతుర్తి నియోజకవర్గంలో మీ గ్రామానికి? బ్రహ్మాండంగా అందించింది సార్. మంచి బ్రహ్మాండంగా చేసిండు, అందించింది. కానీ మాకు ఒక బిల్లు రాలే అంత. అన్నీ ఆయన ఓటమి గల కారణం ఏంది? మాజీ ఎమ్మెల్యే ఓటమికి ఓటమి అంటే ఏంటి సార్? ఓడిపోవడం. ఈ జనాలు మార్పు కావాలనుకుంటారు సార్. జనాలు మార్పు కావాలనుకున్నారు. జనం మార్పు చేసి జనం ఇప్పుడు తిప్పలు పడుతున్నారు. మార్పు చేసి కూడా జనం తిప్పలు పడుతున్నారు. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో అంటే మాజీ మంత్రి కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ హయాంలో వ్యవసాయానికి ఎలాంటి సంక్షేమం? బాగా జరిగింది. ఒడ్లు కాంట పెట్టించుడు, నాకు మార్కెట్ చూడమన్నాడు, పని చేయించి లారీలు పెట్టమన్నాడు సార్. లారీలు పెట్టమన్నాడు. మార్కెట్ పోయి పండేది రోజులుండి ఆ రోజుల్లో మార్కెట్కి పోతున్నాం. ఇంటి ముంగట నీళ్ళు రోడింగ్లు అవుతున్నాయి. ఈ జనం కూడా వెనకాల నీళ్ళ కాడికి పోయి కొట్టుకునేది సచ్చేది. ఆ నీళ్ళు కొట్టుకునేది కూడా లేక ఇంట్లో నల్లాలకు వస్తున్నాయి. తాగే నీళ్ళు పారే నీళ్ళు 2 మా గ్రామంలో మంచి అభివృద్ధి చేసిండు. మరి వెనకబడ్డ ఊరును పైకి చేసిండు కేసీఆర్. ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే తుంగతుర్తి, ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే మందుల సామేల్ గారు ఆధ్వర్యంలో ఇలాంటి అభివృద్ధి సంక్షేమం జరుగుతుంది అంటే ఇక అందరూ ఇక అనొద్దులేదు సార్. మా ఊరి దగ్గర కూడా మరి ఎలాంటి అంటే ఎమ్మెల్యే గారు ఇంట్లో ఉండి అప్పుడు టీఆర్ఎస్ ఇంట్లో ఉండి అందులో టికెట్ ఇచ్చి నేను లేకుంటే అందులో పోయింది. ఇప్పుడు 6 గ్యారెంటీలు ప్రజాపాలన ఎట్లా అమలు అవుతుంది? ఇప్పుడు చేస్తలేడు సార్. 6 గ్యారెంటీలు ప్రజాపాలన ఎలా ఉంది? ఇది మా ధర్మారం దగ్గరనే సార్. ఆయనది మా ఊరు. ఆయన మీ దగ్గరేగా మా ఇంటికి వచ్చేది. ఇప్పుడు టీఆర్ఎస్లు ఉండే, దిడ్డంగులు ఉండే, అప్పుడు నా దగ్గరకు వచ్చేది, నేను ఆయన దగ్గర పోయేది. ఇప్పుడు ఇక మంచి వ్యక్తి మేము పోతలేవు. ఎక్కితే అంటే జనం తీరుతురు. అప్పట్లో అభివృద్ధి చేసిరి, ఇలా అభివృద్ధి ఒక మార్కెట్ కూడా పెడుతుందుకు లేదా? ఇప్పుడు ఇందిరా మిల్లు రేషన్ కార్డులు ఇస్తున్నారు కదా, ఒక 5, 10, 12 వచ్చినట్టు. ఇవన్నీ వెనకట తెలుగుదేశం ప్రభుత్వాలు వచ్చినాయి ఇండ్లు. ఈ ఇండ్లన్నీ అక్కడి నుంచి మోనిస్తుంటే మేసి వాళ్ళే ఇవన్నీ తెలుగుదేశం వచ్చినాయి. మరి ఇది మీ ఊరికి బస్ సౌకర్యం కల్పించాలంటారు కదా? పోయి తీసుకొచ్చినాం. జమగాంబ తీసుకొచ్చి నేనే. సూర్యాపేట బస్సు కూడా మనం మైత్రికాడికి పోదాం అనుకుంటున్నాం. ఆ సూర్యాపేట బస్సు కూడా లోపలికి వచ్చి హైదరాబాద్ పోతాందుకు. రోడ్లు కూడా రోడ్లు మొన్న సామెలు చేస్తున్నాడు, అయిపోయింది. ఇటు చేస్తున్నాడు, అటు చేస్తాడు. మాకు మానకుండా బ్రిడ్జ్ కట్టిండు. ఇన్నాళ్ళు నీళ్ళు పోసుకున్న అమ్మాయిలో పైకి తీసుకుపోదామంటే నీళ్ళలంగా పోయేది.
ఇప్పుడు బ్రిడ్జి మించి పోతున్నాం. నకరకాలు పోవాలన్నా, నల్లగొండ పోవాలన్నా, తిరుమగిరి పోవాలన్నా అటు పోతుళ్ళు ఇటు పోతుళ్ళు అంటూ మాకు అభివృద్ధి చేసిండు. ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే గారు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. ఇక అది అందుబాటులో అంటే ఆయన ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే ఇప్పుడు ఉంటూనే ఉండు అని వస్తుండు పోతుండే. ఊళ్ళో వాళ్ళని చచ్చి కూడా వస్తాడు. ఇప్పుడు ఇది గతంలో ధరణి పోవడం వల్ల భూములు అన్యాయకారతమని భూభార చట్టం వచ్చింది కదా, ఇప్పుడు ఎట్లా రెవెన్యూ సమస్యలు రైతులు తీరుతున్నాయా? అది పట్టాలు అవుతలేదు సార్, అవుతలేవు. గట్టిగా లేడులే కానీ మనతో ఉండిపోయిన ఏమన్నా స్టార్ట్ చెప్పాలి. మరి గతంలో విఆర్ వ్యవస్థ తొలగించింది మీ ప్రభుత్వం, ఇప్పుడు అదే వ్యవస్థ వస్తుంది, ఎట్లా ఉండబోతున్నట్టు? ఇప్పుడు మళ్ళీ అదే వస్తుంది వ్యవస్థ అంటే అది వస్తే పక్క అది ఉండాల్సిందేనా వ్యవస్థ? ఉంటేనే మంచిగా ఊరు అభివృద్ధి కాదు సార్. మోరీలు అంటే మురికి కాలువలు అంటే అభివృద్ధి కావాలి కదా సార్. విఆర్ఓ ఉంటారు, రెవెన్యూ కార్యదర్శి పట్టా చేసేటోళ్ళ ఉంటేనే మంచిగా ఉంది సార్. ఇక్కడ భూమి 400 ఎకరాలు పట్టాలు కాని భూములు ఉన్నాయి. ఈ పేద కుటుంబం చేసుకోలేకపోయారు, ముందు నడవలేకపోయారు. ఇటు వరకు ముందు నడిచిపోయి తిరిగిన వాళ్ళు లేరు. ఇప్పుడు గ్రామంలో బాగా పారిశుద్ధ్య సమస్యలు ఉన్నాయి అంటున్నారు, కార్యదర్శి నిధులు లేవంటున్నాడు, కుక్కల పెద్ద కోతుల పెద్ద బాగుంది అంటున్నారు. నేను కోసుకొని తినమంటున్నాను కానీ అదే వాటిని కుక్కల పెడత కోతుల పెడుతుంది, మరి వాటికి నియంత్రించాలంటున్నారు. ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారు. మరి ఇబ్బంది పడుతున్నారు. సర్పంచుల కాలం ముగిసింది, పోయింది. మరి ప్రభుత్వాలు ఎలక్షన్ నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఎలక్షన్ పెడతామంటుండే, ఇప్పుడు పెడతామంటుండే పెడతలేడు. ఏదైనా కూడా రాని కూడా వస్తే ఊరికో కార్యకర్త ఉండాలిగా. మంచిగా ఉంటాయి, షెడ్ ఉంటాయి, సచిన్ ఉంటాడు, బతికి ఉంటాడు, పోటీ చేసిన బోర్డు ఉంటుంది, పోవాలిగా ముందుకు నడవాలి కదా సార్. అప్పుడు మీ ప్రభుత్వాలు యాదవులకు గొర్రెల పెంపకం జరిగిందా? పెరిగింది. యాదవులకు గొర్రెలు 120 మంది దాకా ఇచ్చింది సార్. మీకు బాగానే గుర్తింపు ఉంది కానీ నాకు మరి ఈ గ్రామం ఇంకా అభివృద్ధి కావాలని ప్రజలు కోరుతున్నా, నేను జనాలు కూడా కోరుతున్నారు. నేను కూడా అభివృద్ధి కావాలని చేస్తుంది సార్. మన ఊరు అభివృద్ధి ఇట్లయితే కేసీఆర్ ఇంకా 4 ఏళ్ళు వచ్చింది అనుకో, మన ఊరు సత్యసేవలు చేస్తాడు పల్లెటూరులో. ఇప్పుడు గ్రామంలో యువత కూడా బాగా మత్తు పదార్థాలకు, శిల్పులు అడిక్ట్ అవుతారు. వాళ్ళకు ఆ మార్పు రావాలంటే ఎట్లాంటి అవకాశాలు ఉండాలో, వాళ్ళ మార్పు ఏ విధంగా మార్పు రావాలంటారు యువతలో, ఈ యువకుల్లో? కూలినాలు పోయి కూడా తాగుతారు సార్. మన ఈ ఊళ్ళో కూలినాలు పోయి కూడా బెల్ట్ షాపులు నియంత్రించాలంటారు. వ్యతిరేకించొద్దు సార్, ఉండాలి. బెల్ట్ షాపులు నియంత్రించాలంట, బెల్ట్ షాపులు తీసేయాలంటున్నారు ప్రజలు, మహిళలు. తీసేయద్దు సార్, ఉండాలి. మహిళలు అంటారా బెల్ట్ షాపులు తాగుడు, అదే తాగుడు బాలసాయి ఆగవైతురు, జనం మొగోళ్ళు ఆగవైతురు, కొట్టుకొస్తారు అని చేస్తారు. కానీ మరి అవి నియంత్రించాలంటున్నారు. గతంలో మీరు నియంత్రించాలి, ఇప్పుడున్న ప్రభుత్వం మేము తెచ్చింది మేమే అడుగురు మండలానికి మందు. మరి అది తీసేయాలి కదా, ప్రజలకు మంచిది కాదు కదా. ఉంటుంది సార్, తీసేయరు. మరి ఇక్కడ లైబ్రరీ కూడా ఏర్పాటు చేయాలంటున్నారు. లైబ్రరీ అంటే ఒకళ్ళ చదువుకోవడానికి, పిల్లలు చదువుకోవడానికి. కూలు పెద్దగాని కానీ వెనకట రోజుల సారు బయటికి ఇప్పుడు ఇక్కడ ఉంటే గేట్లు లేవు దానికి, అందులో ఉందరు వేసి పెట్టగానే బజారు పని తిరుగుతారని బయటికి పంపిస్తారు. విద్యా వైద్యం ఏ విధంగా అమలైంది? గతంలో ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది? అప్పుడు మంచిగా ఉంది సార్, ఇప్పుడేముంది సార్. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ ప్రభుత్వానికి తేడా ఏంది? ఏంటంటే ఈ టీఆర్ఎస్ కేసీఆర్ మంచి పనులు చేసిండు కాబట్టి మళ్ళీ వస్తానంటుండు సార్. కేసీఆర్ మంచి పనులు చేసి మళ్ళీ వస్తానంటుండు, మళ్ళీ వస్తామని జనం అందరి కోరికలు ఉన్నాయి. మళ్ళీ కాంగ్రెస్ దానికే సార్, బీజేపీ లేనేది. కానీ మా ఊళ్ళో మళ్ళీ టీఆర్ఎస్ పింఛన్లు 90 మందికి 490 మందికి వస్తాయి ఈడ పింఛన్లు. అందుకోసం జనం మళ్ళీ ఆయన వచ్చిన కేసీఆర్. ఇప్పుడు జూబ్లీహిల్స్లో ఉప ఎన్నిక జరుగుతుంది, మీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మాజీ చనిపోయాడు ఆయన, ఇప్పుడు ఆ ఎలక్షన్ జరుగుతుంది. మరి మీ పార్టీకి ప్రచారానికి మీ కార్యకర్తలు ఉధృతంగా ప్రచారం చేసిన ఎట్లా ఉండబోతుంది అంటారు అక్కడ ఫలితం? అక్కడ వస్తారు, మనదే వస్తుంది కానీ జర సందులలో బొందులలో తిరిగి దొంగ ఓట్లు చేస్తారు. అంత ఈ పావులు బేడేది దొంగ ఓటు రాసుడు ఎక్కువ చేసుడు, ప్రచారం చేయకుండా మూలలే ఉండు జరుగుతుంది సార్. త్వరలో స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ ఎలక్షన్ ఏదైనా కూడా డబ్బు మద్యం ఏర్లైపోతుంది. ఏ మూలకైనా ఏ ఊర్లలో ఎలక్షన్ ఏదైనా డబ్బు మద్యం ఏర్లైపోతుంది. అలాంటి సంస్కృతి ప్రజలకు ఎలాంటి నాయకుని ఎన్నుకోవాలంటారు? మరి డబ్బు మద్యం పంచకుండా పేద కుటుంబం ఎన్నుకుంటే వాదుకుంటాడు, బలిసిన ఎదుర్కొంటే మనల్ని అక్కడ వెళ్తాడు.
ఎలాంటి వ్యక్తిని ఎన్నుకోవాలంటారు మరి? ఇక వ్యక్తిని మంచి వ్యక్తిని చూసి ఎన్నుకుందాం. ఫైనల్గా మీ గ్రామ ప్రజలకు ఓటర్లకు ఏం చెప్తారు మీరు? మేమంతా మళ్ళీ బీఆర్ఎస్కి ఓట్లు వేస్తే మనకింత పోగలుగుతుంది, మనకింత ఒడ్లు కొంటోళ్ళు వస్తారు, వీళ్ళకు ఒడ్లు వీడ గవర్నమెంట్ కళాలు లేవా? మరి ఎట్లా ఇప్పుడు ఐకేపీలు లేవా? పిఎస్ సొసైటీ మండలం ఉన్నది. మరి ఒడ్ల ప్రక్రియ ఎట్లా కొనసాగుతుంది? లేదు, అది మా ఊళ్ళో ఇప్పుడు ఈడ కొనిపిస్తున్నా. వర్షాలేమో బాగా కురుస్తున్నాయి. నేను కొంటాయి ఉండేగా గవర్నమెంట్ ఒడ్డు అందులో మనం పోసుకోమంటున్నా. 1800 రూపాయలు పోసుకోమని చెప్తే పోసుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తున్నానండి మీ తెలుగుకి.